హిందూ గ్రంథాల ప్రకారం మన ఇళ్లలో పూజా మందిరం అత్యంత పవిత్రమైనది. హిందువుల ఇళ్లలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది అనేది సాధారణంగా ఉంటుంది. ఇక్కడి నుంచి వెలువడే సానుకూల శక్తి కుటుంబ సభ్యులందరిపైన పడుతుంది. పూజ గదిలో ఉండే కొన్ని వస్తువులు మన జీవితాలపై సానుకూల ప్రభావాలను చూపుతాయి. మరికొన్ని వస్తువులు మాత్రం ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మనం తెలియకుండా పొరపాటున దేవుని గదిలో ఉంచే కొన్ని వస్తువుల కారణంగా ఇంట్లో సభ్యుల పురోగతిని అడ్డుకుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంది. అందుకే శాస్త్రాల ప్రకారం పూజ గదిలో కొన్ని వస్తువులను ఎప్పటికప్పుడు తొలగించాలి, లేదంటే మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పూజా మందిరంలో ఏ వస్తువులను ఉంచాలి, ఏ వస్తువులను ఉంచకూడదనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. పూజ గదిలో మురికి అనేది లేకుండా చూసుకోవాలి. పూజ కోసం వాడిన వస్తువులలో అగరబత్తీలు, వాడిన పువ్వులు, పూల దండలు లేదా ఇతర సామాగ్రి నుంచి కొంత మురికి అనేది వస్తుంది. అలాంటి వాటిని దేవుని గదిలో లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇలా వాడిపోయిన వస్తువుల నుంచి మీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిపోయి మీరు పేదరికంలో కూరుకుపోవచ్చు. ఇలాంటి వస్తువుల వల్ల వాస్తు దోషం లేదా మంగళ దోషం వంటి వాటికి కారణమవుతాయి. మీ ఇంట్లోని పూజ గదిలో విరిగిన లేదా చిలికలు ఉన్న విగ్రహాలు లేదా ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఇలాంటి వాటి వల్ల మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది రాదు. అంతేకాదు, ప్రతికూల శక్తులు వేగంగా ప్రవేశించే అవకాశం ఉంది. మనలో చాలామంది కొందరు వ్యక్తులు తమ ఇంట్లో తెలుసో తెలియక విరిగిన లేదా చీలిన విగ్రహాలను లేదా ఫోటోలను ఇంట్లో ఉంచడం వల్ల అశుభ ఫలితాలను పొందుతారు. హిందూ ఆచారాల ప్రకారం విరిగిన లేదా చీలిన ఫోటోలు లేదా విగ్రహాలను ప్రవహించే నీటిలో వదిలేయాలి. మీరు ఇంట్లో దేవుడి పూజ చేసేటప్పుడు పూజా సామాగ్రి పైన ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఎందుకంటే పూజా సామాగ్రిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకున్నా మీకు అశుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు, మీ ఇంటి సభ్యుల మధ్య గొడవలకు దారి తీస్తాయి. మీరు పూజకు ఉపయోగించే వస్తువులలో ఏ ఒక్కటి విరిగిన లేదా పాడైపోయిన వాటిని వెంటనే ఇంట్లో నుంచి పడేయాలి. దీనివల్ల అన్ని రకాల లోపాలను అధిగమించవచ్చు. అదేవిధంగా దేవుడి గదిలో శుభ్రమైన పాత్రలను వాడాలి. దేవునికి సమర్పించిన ప్రసాదం అంటే భోగాన్ని సమర్పించిన తర్వాత దేవుని గది నుంచి తొలగించాలి. వాస్తవానికి ప్రసాదాన్ని భగవంతుడికి సమర్పించిన క్షణాల్లోనే స్వీకరిస్తాడు. అందుకే నైవేద్యం పెట్టగానే పూజ గదిలో దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని తీసేయాలి. ఆ తర్వాత నైవేద్యాన్ని అందరికీ పంచాలి. మీ ఇంట్లో దేవుళ్ళ పూజకు వాడే వస్త్రాలు చిరిగిపోయినా లేదా దేవుళ్ళ విగ్రహాలకు ఉండే బట్టలు చిరిగిపోయిన వెంటనే వాటిని తొలగించాలి. విరిగిన బియ్యాన్ని అత్యంతలుగా పూజలో వాడకూడదు. అలాగే నూకలను కూడా అత్యంతలుగా వాడకూడదు.